భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం। రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు బడ్జెట్పై విమర్శలు చేస్తూ ఉన్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు। జనరంజకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు। కంటోన్మెంట్ ఆశా ఆఫీసర్స్ కాలనీ నుండి గాంధీనగర్ వరకు 1,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్లు ప్రారంభించారు। కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవెల్లా ప్రభుత్వం సహకారం అందిస్తోందని వెల్లడించారు। వేసవి నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు హైదరాబాద్ నగర ప్రజా ప్రతినిధులు, జలమండలి అధికారులతో త్వరలోనే సంయుక్త సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు। కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రకటించారు। 10వ తరగతి పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యార్థుల చదువుపై దృష్టి సారించి పరీక్షలు బాగా రాయాలని కోరారు। కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులతో పాటుగా అన్ని శాఖల నుండి నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ను ఆదర్శ కంటోన్మెంట్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు। Welcome and thanks a lot. సంతోషమన్నా మేమేమంటారు మీకు ఫుల్ ఫ్లెడ్జ్ కంటోన్మెంట్ వాసు మీరు కంటోన్మెంట్ ఉండిపోయి 10 ఏళ్ళు కాబట్టి పూర్తి అవగాహన ఉంది। ప్లీజ్ అన్న దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతుల ప్రభుత్వం। ఇది ఉచిత మహిళలకు బస్సు సౌకర్యం చూస్తున్నారు, 500 గ్యాస్ సిలిండర్ 50 లక్షల మంది చూస్తున్నారు, 57,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, 57,800 మంది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం। ఒక్క సంవత్సరం 10 సంవత్సరాలు ఒప్పుకోలేదు, మీకు ఇప్పుడు ఒక్క సంవత్సరంలో అన్ని చేశాం, అన్ని చేస్తాయి। ఈరోజు ఈ సిసి రోడ్ లేయింగ్ స్టోన్ ఫౌండేషన్ విచ్చేసిన నాకు చాలా సపోర్ట్ చేశారు రాజకీయంగా। నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాకు సలహాలు సూచనలు ఇచ్చి డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నా అన్న చెప్పిన మా అన్న ఇన్ఛార్జ్ మంత్రి మరియు బీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి, అదే మాదిరిగా డైనమిక్ కలెక్టర్ అయిన మన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ శెట్టి గారికి, ఆల్ ఇండియా ర్యాంకర్ ఈ యొక్క SDF శాంక్షన్ అయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు వచ్చి వేరేలాగా క్యాలిక్యులేషన్స్ ఉంటే, గతంలో దీన్ని ఎస్టిమేషన్స్ వేరేలాగా ఉంటాయి, వేరే దగ్గర అవసరం లేని దగ్గర కూడా ఎస్టిమేషన్ వేసి వేరే విధంగా ఉన్నా కూడా నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫాలో అప్ చేస్తే కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి అనునిత్యం ఒక గ్రేట్ కలెక్టర్ ఏంటంటే నేను ఎప్పుడు మెసేజ్ చేసినా కూడా వితిన్ 5 minutes లా రిప్లై చేసి ఆ ఒక విషయం కూడా నాకు తెలిపిస్తున్న కలెక్టర్ గారికి, అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన జాయింట్ CEO గారికి, అదే మాదిరిగా కంటోన్మెంట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ గారికి, నాగినేని సరిత గారికి, మురళన్న గారికి, బుల్లెట్ రవీణ గారికి, తేజ్పాల్ గారికి, చోటు గారికి, ఇంత చక్కగా కార్యక్రమం రాత్రిరంతా చూసుకున్న చోటు గారికి, రేమండ్ గారికి, అబ్రహాం గారికి, రాజనన్న గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఈరోజు చాలా సంతోషకరమైన రోజు। గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు గణేష్ గారు కనబడగానే గణేష్ కంటోన్మెంట్ ఎట్లుంది, ఏమి ఇష్యూస్ ఉన్నాయని అడుగుతారు। ఆ విధంగా సమస్యలు మరి ఎప్పటికప్పుడు తీసుకుపోయేటువంటి గణేష్ గారు ఈరోజు ఈ ప్రాంతంలో నీటి ఎత్తున కోరగానే 5.9 MTD వాటర్ ఉంటే ఇలా 6.9 MTD చేసినారు। मैं पल्लवी मैडम जेईओ से एक बात कहना चाहता हूं, और भी पानी देने के लिए GHMC मेट्रो वाटर वर्क्स रेडी है। मुझे जानकारी मेट्रो वाटर वर्क्स की तरफ से यहाँ स्टोरेज के फैसिलिटी का तकलीफ है। चलो आती नहीं बोल देंगे तो इसलिए मैं हिंदी में बोल रहा हूँ समझने के लिए, क्योंकि एग्जीक्यूटिंग बाय यू कंटोनमेंट की तरफ से होना है।
హైదరాబాద్ మున్సిపాలిటీ తరఫున మెట్రో వాటర్ వర్క్స్ తరఫున నీళ్లు ఎన్నంటే అని నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కంటోన్మెంట్ పరిధిలో ఉండడం కారణంగా కొంత స్టోరేజ్ కెపాసిటీ కొన్ని ప్రాంతాల 3 రోజులకు ఒకసారి వస్తూ ఉంది. ఆ సమస్య పరిష్కారం కావడానికి आप लोग तुरंत जितना पानी का जो कैपेसिटी इंक्रीज होना है वो कैपेसिटी इंक्रीज करके आप इधर जो भी पाइपलाइन है जो भी टैंक बनाना है कहाँ जरूरत है जल्द से जल्द हम जॉइंट एक्शन एक जॉइंट मीटिंग लगाएंगे मेट्रो वाटर वर्क से कलेक्टर का ऑफिस में आपके भी बुला के हम इसका फैसला पूरा रिजॉल्व करेंगे इश्यू को. త్రాగునీటి సమస్యకు సంబంధించి శాసనసభ నడవంగా కూడా ఏదైనా 3-4 గంటల ప్రాంతంలో సాయంత్రంలో రేపైతే రేపు లేదా ఎల్లుండి వీళ్ళను కంటోన్మెంట్ సిఓ జేసీఓ ఈ వాటర్ ఇష్యూ ఎవరు చూస్తారో వాళ్ళు మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళను మీరు ఎమ్మెల్యే గారు మనం కూర్చొని ఒక పరిష్కారం చూపెడదామనేటువంటి మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ త్రాగునీటి సమస్యకు సంబంధించి కానీ ఇతరత్ర ఏవైతే గణేష్ గారు కోరినారో వాటిని కూడా శాంక్షన్ చేయడానికి ప్రతిపాదనలు ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా 5 కోట్ల రూపాయలని కంటోన్మెంట్ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన వస్తువులు అడిగిన గణేష్ అవుతుందని అడుగుతారు. మరి ఏం చెప్పాలి? ఒక 5 కోట్ల రూపాయలు అని చెప్పినా దాని తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కూడా కొద్దిగా జైలు ఉండాలి కదా మళ్ళీ అని అడిగితే నేను కూడా ఇవ్వాలి కదా ముందే 5 కోట్లు చెప్పన్నారు. కాబట్టి ఎండాకాలంలో నీళ్ళ సమస్య రాకుండా అటువంటి పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇంకా ప్రజలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇబ్బంది ఉంటే ఆ ప్రతిపాదనలు చేయండి. వెంటనే ఇప్పుడు జరుగుతున్న 9.40 లక్షల కోట్లు 9 crores 40 lakhs వర్క్స్ బై జూన్ కంప్లీట్ చేస్తామని జిల్లా కలెక్టర్ గారు ప్రసంగం చెప్పినారు. ఆ పనులు కూడా మేమే గల్లీలలో మేమే బస్తీలలో ఎక్కడైతే తయారైతే ఉన్నాయో వాటన్నింటినీ పర్యవేక్షించుకొని తొందరగా పూర్తి చేసుకోండి. అరే కొద్దిగా ప్రేమ ఉంటుంది. నేను కరీంనగర్ కావచ్చు కానీ నేను కూడా కంటోన్మెంట్ లో చాలా కాలం కిరణ్ ఉన్నా. మా పిల్లలు ఇక్కడనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు కాబట్టి కంటోన్మెంట్ కు సంబంధించి ఏరియా డెవలప్మెంట్ ఇష్యూలా ఎప్పుడైనా ఆ డైమండ్ పాయింట్ ప్రాంతం నుండి అప్పుడు గణేష్ బాబు వస్తున్నారు. సో తప్పకుండా మరి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడి ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అదే కాక భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని అడిగినారు. వెంటనే 5 కోట్ల రూపాయల నిధులను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు శాంక్షన్ చేస్తా ఉన్నాం. అవి త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఇతరత్ర అత్యవసర పనులకు వాడుకొని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలో ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతూ తప్పకుండా భవిష్యత్తుకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి కంటోన్మెంట్ పరిధిలో సమస్యలు నలగకుండా గౌరవ శాసనసభ్యుడు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేసి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతామనే మాట సందర్భంగా మనం చేస్తాం. బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు ఇది బడ్జెట్ అని చెప్పి టీఆర్ఎస్ ప్రతిపక్షం వాళ్ళు చర్చలో ఉండాలనుకుంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే ఎంత మంచి బడ్జెట్ అయినా విమర్శించాలి. కాబట్టి వాళ్ళ రాజకీయ ఉనికి కోసం విమర్శించాలి తప్ప బడ్జెట్ పూర్తిగా సర్వత్రా ప్రజారంజకమైనటువంటి బడ్జెట్, అన్ని వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చినటువంటి బడ్జెట్, వాళ్ళ ఉనికి కొరకు ప్రతిపక్షాలు రాజకీయ పరంగా విమర్శలు చేస్తా ఉన్నారు. త్రాగునీటికి సంబంధించి చేసిన అది ఇంతకుముందు గణేష్ గారు మా దృష్టికి తీసుకొచ్చింది. తప్పకుండా అందుకే చెప్పినాం కంటోన్మెంట్ హైదరాబాద్ మెట్రో వర్క్స్ అందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టి సమావేశం చేసుకుంటాం. ఇదే సందర్భంలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ పక్షాన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీర్వచనము. మీరందరూ జీవితంలో ఎప్పటికీ ప్రతిసారి ఏ పరీక్ష రాసినా ఏ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినా 10వ తరగతి పరీక్ష మెమో అనేటువంటిది మ్యాండేటరీ. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంత కష్టమైన అవకాశం ఇచ్చి పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తుకు పోయే విధంగా జరిగే ఈ పరీక్షను బాగా రాయాలని ప్రభుత్వ పక్షాన్ని అందరికీ ఆశీర్వచనం అందజేస్తాం.